ఈరోజు మా అమ్మమ్మనైతే అనుకో నాకు వెరైటీగా ఏదైనా దోశ చేసేవా అమ్మమ్మ అంటే కన్నా ఏం చేసేయాలి కొడుక, ఏం లేవు కదా, గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు ఉంటే గుడ్డు దోశ చేసేవా, నాకు చాలా ఇష్టం, చాలా రోజులు ఇంకా తినాలని ఉందమ్మమ్మ అంటే సరే నడవమ్మ ఏం చేస్తాం చేసిస్తాను నడు అని చెప్పి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ధనియాల పొడి అన్నీ వేసి గిన్నెలకు పగలగొట్టి దాంట్లో వేసి కలిపి దోశ పోసేసి దోశ మీద ఆమ్లెట్ లాగా వేస్తే బాగానే ఉంటుంది. కానీ టేస్టీగా మంచిగా ఒకటి తినాలి రెండు తినాలనిపిస్తుంది. దానికి కొబ్బరి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ చేస్తే రోటి పచ్చడిలాగా బాగుంటుంది. ఏదంటే వెరైటీగా చేసుకున్నాను ఉంటుంది. ఒకసారి గుడ్డు దోశ కూడా చేద్దాం ట్రై చేద్దాము అని చెప్పేసి మా అమ్మమ్మని అడిగితే కానీ నడవమ్మ చేసి ఇచ్చేస్తానని చెప్పి ఆవిడ రెడీగా గుడ్డు దోశ చేసింది. ఎలా ఉందో నేను కూడా తిని చూసి మీకే చెప్తాను ఎట్లా ఉందో ఏంటో. మీరు కూడా ట్రై చేస్తారు కానీ కొబ్బరి పచ్చడి దోశ గుడ్డు దోశ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.